కూర్చోండి, అమ్మగారు మేడ మీద ఉన్నారు. వైపులో మీరు రాజా ఆఫ్ కాండూర్ అండ్ బొంకులు మరి. ఓ, బొంకులు మరి రాజా గారా? అలాగే కనిపిస్తున్నారు. నేను డాక్టర్ రఘురామ్, ఎల్ఆర్సిపి అండ్ ఎఫ్ఆర్సిఎస్, సన్ ఆఫ్ రావ్ బహదూర్ రామదాస్. ఓహో, రామదాస్ గారు అబ్బాయి గారా? అలాగే అనుకున్నాను. మీ నాన్నగారు నా దగ్గరికి ఏదో పని మీద వచ్చినట్టు జ్ఞాపకం. ఆయనకి వేరే పని ఉంటుంది, అప్పు కోసం వచ్చి ఉంటాడు. అవునవును, 2 లక్షలు అప్పు అడిగారు, పట్టుకోమన్నా. 2 లక్షలంటే మీకు ఎంతండి? 4 అక్షరాలేగా. హ్యాపీ బర్త్డే టు యూ, నైస్ గర్ల్. వండర్ఫుల్, బ్యూటిఫుల్. హలో మంజరి, హ్యాపీ బర్త్డే టు యూ, నైస్ గర్ల్. బర్త్డే ప్రెజెంట్. దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ గుడ్. మంజరి, అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా. అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుటే అరుదు కదా. ముందుగా ఎవరిని వరించునోయని తొందరలో మతిపోవు కదా. సుందరాంగులను చూసిన వేళల కొందరు పిచ్చను పడనేలా, కొందరు ముచ్చట పడనేలా. హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు గదా. హృదయమునందలి ప్రేమ గీతమే మధురముగా వినిపించు గదా. మందహాసమున మనసును తెలిపే ఇందువదన కను విందు కదా. ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు పరవశ పడనేలా, కొందరు కలువర పడనేలా. యువతి చెంతపర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. యువతి చెంతపర పురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా. ప్రేమ పందెమును గెలిచే వరకు నామది కలవర పడును కదా. ప్రేమ పరీక్షలు జరిగే వేళల కొందరు కలవర పడనా, కొందరు పరవశ పడనేలా. కోయిల పలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగు గదా. కోయిల పలుకుల కోమలిగాంచిన తీయని తలపులు కలుగు గదా. వరముల సంఖ్యే ప్రేమ దేవిగన పరవశమే మది కలుగు గదా. సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేలా,
కొందరు పిచ్చను పడనేలా. మంజరి మంజరి ఏం డాక్టర్ ఏమిటిది? ప్రేమ తాతయ్య ప్రేమ. మంజరిని ప్రేమించేశాను, బ్రహ్మాండంగా ప్రేమించేశాను. ఇక మంజరి లేకుండా బతకలేను. ఏమిటయ్యా అది? ప్రేమికులు ఎవరైనా చెప్పు తిరుగుతారా? ఏమండి రాజా గారు? అవునండి. మై గాడ్ తాతయ్య, ప్రేమ అంటే రాజాలకేం తెలుసు? పెళ్లి చేసుకుంటారు, తీసుకెళ్లి జనాలలో పడేస్తారు. మళ్ళీ వాళ్ళ మొహమైనా చూడరు. వాళ్ళు క్రూరులు, కఠినం, కిరాతకం, హృదయం లేని వాళ్ళు. వస్తానండి ముకుందరావు. ఏమిటయ్యా ఈ ఆగడం? మా ఇంటికి వచ్చిన పెద్ద మనిషి అవమానించడానికి నువ్వెవరు? నేనా? ప్రేమ పూజారి. మంజరిని పువ్వుల్లో పెట్టి పూజిస్తాను, అందరూ ఎక్కించి ఆరాధిస్తాను. ఆ మాటని వెంటనే నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. లేకపోతే చచ్చే వరకు మీ ఇంటి ముందు నిరాహార దీక్ష పడతాను. అప్పుడు నా పేరుతో పాటు మీ పేరు కూడా పేపర్లో పడుతుంది. లోకమంతా మిమ్మల్ని క్రూరుడు, దుర్మార్గుడు, రాక్షసుడు అని తిడతారు. తిట్టలే. థ్యాంక్ యూ. ఇప్పుడు పొమ్మన్నా, రేపు మీరే నాకు పిలిచి పిల్లలు ఇస్తానంటారు. వస్తా. ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికో నాకు తెలియదు. ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోతున్నాను. ఏ, నా మీద కోపం వచ్చిందా? కోపం లేదు, ఏమీ లేదు. నాకు ఈ వేషాలు మోసాలు చేతి కావటం లేదు. మీకు మీ న్యాయాలు ఆదర్శాలు తప్ప ఇతరులు కష్టసుఖాలు అక్కర్లేదు. చాలా స్వార్థపరులు. నువ్వేమైనా అనుకో, నేను ఈ వాతావరణంలో ఉండలేదు. నన్ను క్షమించు. అయితే తాతయ్యతో కూడా ఒక మాట చెప్పండి, పంపిస్తాను. తాతయ్య, రాజు గారు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతారా? ఎందుకు? మనం ఏమన్నామని? ఆయనకి ఏం తక్కువ చేసామని? కనుక్కుందాంరా. నేరాను. ఏమిటమ్మా మీ ఇద్దరు ఏమైనా కేసులు ఆడుకున్నారేమిటి? చూడమ్మా, నేను నిన్ను రాజా గారికి ఇవ్వదలుచుకున్నాను. నీకు ఇష్టమేనా? ఏ రాజా గారు? మన రాజా గారే. ఏమండి, మీరు వెళ్తున్నారా? వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎవడో దారిని పోయాడు, ఏదో అని వెళ్తారా? అది కాదండి. అది కాదు, ఇది కాదు. మీరు వెళ్తే అమ్మాయి తాళం నొచ్చుకుంటుంది. నేను ఇప్పుడే అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొచ్చాను. మీకేం అభ్యంతరం లేదో దర్జాగా పెళ్లి చేసుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇదేం జరిగే పని కాదండి. ఎందుకు జరగదని? పిల్లలు ఇచ్చేవాడు నేను, చేసేవారు మీరు. ఇంకెవరు అడ్డం? కాదండి, దీంట్లో చాలా చిక్కులు ఉన్నాయి. అసలు విషయం చెప్తాను వినండి. ఇక నాకేమీ చెప్పనక్కర్లేదు. వెంటనే ముహూర్తం పెట్టించేస్తాను. అది కాదండి, ఒక్క మాటలో చెప్తాను. నేను చాలా బీదవాడిని. మీరే బీదవాళ్ళు అయితే మేము బీదాతి బీదలం. సరేనా? మరి అవుతారు. బాగా ఉన్నాడురా? వస్తాడు. ఇంట్లో నన్ను లడ్డూలు తిని గిజగిజ తనుకోమన్నాడు. మిమ్మల్ని ఆడమన్నాడు. ఆగండి, కాఫీ తయారు చేయడంలో మా ఆవిడ ఫస్ట్. రత్నం, రాజరత్నం, అమ్మాయి ఇలా తీసుకురా. పెళ్లి కొడుకు తొందరపడుతున్నారు. అయ్యో అయ్యో ఏమిటయ్యా? ఏమిటి మామ, ఏం జరిగింది? ఆయన ఎవరో లడ్డూలు తెచ్చాడు. చిన్నప్పటి నుంచి కళ్ళు తేలేశాడు. అందులో ఏం విషయం ఉందో ఏమో. డాక్టర్ మామ, పోయి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరు? నేను పెళ్లి కుమార్. పెళ్లి కుమారుడా? అందులో ఏ కలిపి ఏం కలపలేదండి. అర్థమైన ఆవునితో కలిపి తయారు చేయించాను. దండం పెట్టుకోండి. డాక్టర్ మామ, వీళ్ళు తీసిపోయి ముందు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చి. రాము, రావురా, పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. లడ్డూలన్నీ తిని. ఎంత మోసం! ఇదంతా నువ్వేనట్లా చేసింది. నేను నానా చెప్పల పడి సంబంధం తీసుకొస్తే అది కాస్త తిరగొడతావట్లా? తిరగొట్టు ఊరుకుంటానా? తలగమాసిన సంబంధం తెస్తుంటే నాకంటే మంచి సంబంధం తీసుకురా, ఒప్పుకుంటాను. నువ్వెవడరా ఒప్పుకోవడానికి? నా కూతురు నా ఇష్టం వచ్చిన అడిగించి పెళ్లి చేస్తాను. వీల్లేదు. ఉష నీ కూతురు అయితే నాకు మేనత కూతురు. ఉష మీద నీకెంత పెత్తనం ఉందో నాకు అంతే ఉంది. ఏమిట్రా నీ బోడి సరే గాని నీ గొంతు పోయి ఎంతకాలం అయింది?
చాలా కాలం అయిందన్నమాట. అయితే ఇంతప్పుడు పోయిందా, ఇంతప్పుడు పోయిందా, ఇంతప్పుడు పోయిందా? పాపం. చూడు, నీ గొంతు వస్తుంది, ఆపరేషన్ చేయనా? ఏ, నీ గొంతు వద్దా? అయితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? చూడు, నన్ను పెళ్లి చేసుకుంటా. ఏ మోగదానివనే? ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై